హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోస్టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఇకపోతే ఈ వీడియోలో నేనైతే ఇంట్రడక్షన్ టు .NET C#.NET ఇన్ తెలుగు సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇది మన సెకండ్ క్లాస్. ఈరోజు అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ క్లాస్లో నేను ఏది డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే హిస్టరీ ఆఫ్ .NET యొక్క హిస్టరీని, లేదా అదేవిధంగా వర్షన్స్ ఆఫ్ .NET అంటే లేటెస్ట్ వర్షన్స్, అంటే అసలు వర్షన్స్ అంటే ఏంటి, హిస్టరీ అంటే .NET ఎక్కడి నుంచి తీసుకోబడింది, లేదా దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అనే దాన్ని అయితే మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నేనైతే లాస్ట్ క్లాస్లో అయితే ఇంట్రడక్షన్ టు .NET అంటే .NET అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తారు, అంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు, ఏ కంపెనీస్ వాడతారు అనేది అయితే కూడా నేను డీటెయిల్గా అయితే నా లాస్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం ఈ రెండు టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూ పర్పస్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రెండు క్వశ్చన్స్ అనేటివి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ముందుగా నేనైతే ఈ వీడియోని ఎవరైతే అంటే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. నా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే నా ఫస్ట్ టాపిక్ వచ్చి హిస్టరీ ఆఫ్ .NET యొక్క హిస్టరీ అంటే ఏంటి, హిస్టరీ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. నేనైతే మీకు ముందుగా ఒక నోట్స్ అనేది నాకైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే హిస్టరీ ఆఫ్ .NET అంటే .NET యొక్క హిస్టరీ ఏంటి. ఇక్కడ చూడండి, బిఫోర్ .NET, దట్ ఈస్ 1996 నుంచి 1996 అండర్ మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ వీ హ్యావ్ 3 పాపులర్ టెక్నాలజీస్. అంటే .NET కన్నా ముందు అంటే ఈ ఇయర్ భాగంలో అంటే 1990 నుంచి 1998 దాకా మనకు .NET కన్నా ముందు 3 పాపులర్ టెక్నాలజీస్ ఉండేటివి. ఏవి? VB.NET అంటే విజువల్ బేసిక్, ASP.NET యాక్టివ్ సర్వర్ పేజెస్, VC++ అంటే విజువల్ స్టూడియో. అంటే మనకు బిఫోర్ .NET కన్నా ముందు మనకు అంటే .NET ఫ్యామిలీలో 3 పాపులర్ టెక్నాలజీస్ని మనం యూజ్ చేసేవాళ్ళు. ఏ టెక్నాలజీస్ అవి? VB.NET, ASP.NET, C++, VC++. దోస్ టెక్నాలజీస్ ఆర్, ఇక్కడ చూడండి, those technologies are having some of the drawbacks like below. అంటే ఈ టెక్నాలజీస్కి, అంటే నేను పైన చెప్పిన టెక్నాలజీస్కి సమ్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ అనేవి ఉండేటివి. ఏంటా డ్రాబ్యాక్స్? ఇక్కడ చూడండి, ఏంటా డ్రాబ్యాక్స్? ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటే ఏంటండి? చూడండి, దిస్ టెక్నాలజీస్ విల్ వర్క్ ఆన్ ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఏదైతే అంటే మన ఏదైతే సిస్టంలో మనం కోడింగ్ చేసామో ఆ యొక్క సిస్టమ్కి లేదా ఆ యొక్క సాఫ్ట్వేర్కి మాత్రమే యూస్ఫుల్గా ఉండడాన్ని ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటారు. ఇది ఒక డ్రాబ్యాక్ అండి. ఇప్పుడు నాదంటే నేను విజువల్ స్టూడియో ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేశానండి. విజువల్ స్టూడియో ప్రోగ్రామ్ని డెవలప్ చేసినప్పుడు నేను దీన్ని పైథాన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే నా కోడింగ్ని నేను పైథాన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే దీనికన్నా ముందున్న టెక్నాలజీస్ ఎలా అంటే, ఏదైనా ఒక లాంగ్వేజ్లో మనం కోడింగ్ రాసినప్పుడు ఆ కోడ్ని వేరే అంటే జావాలోకి కానీ పైథాన్లోకి కానీ కన్వర్ట్ చేయడానికి వీలుగా ఉండేది కాదు. అదండి ఈ పాయింట్ యొక్క మీనింగ్. అంటే అది ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటే అది. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ టు డెవలప్ మల్టిపుల్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. అదేవిధంగా మనకి ఇంకో డ్రాబ్యాక్ చూసుకుంటే, నాట్ సపోర్టింగ్ టు డెవలప్ మల్టిపుల్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ చూడండి, అంటే ఈ పైన ఏదైతే మనకు టెక్నాలజీస్ ఉన్నాయో అవి మల్టిపుల్ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి సపోర్ట్ చేసేవి కావంట. ఇక్కడ చూడండి, దాన్ని మెన్షన్ చేశారు చూడండి కింద. By using Visual Basic and Visual Studio, we can develop only Windows applications. ఇక్కడ చూసినట్లయితే మనం VB.NET ని VC.NET ని యూజ్ చేసి మనం ఓన్లీ విండోస్ అప్లికేషన్స్ని డెవలప్ చేయగలం. అంటే వేరే వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలంటే వీలుగా ఉండేది కాదు. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే
by using ASP we can develop any web applications. అంటే ASP టెక్నాలజీ యూజ్ చేసి మనం ఏదైనా మనం వెబ్ అప్లికేషన్స్ అనేది అంటే రెడీ చేయొచ్చు అనమాట. అంటే మనం పర్ఫామ్ చేసుకోవచ్చు అని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, at the same time in the year of 1995 Sun Microsystem has introduced a new software platform. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడేమైంది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమైందంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995లో సన్ మైక్రో సిస్టమ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అంటే న్యూ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట, న్యూ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని ఏ కాల్డ్ జావా. అంటే 1995లో అంటే సన్ మైక్రో సిస్టమ్ అనే ఒక సంస్థ న్యూ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే జావా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, జావా వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995. అంటే జావా కన్నా ముందే మనకు .NET అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట. ఓకే, ఎప్పుడైతే మనకు జావా అనేది మన మార్కెటింగ్లోకి వచ్చిందో .NET ప్లాట్ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది అని దీని మీనింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇచ్చాను దాని గురించి చూడండి. జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే చెప్పానండి. ఇప్పుడు మనం ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు అది మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్లో వర్క్ చేయడాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంది అడుగుతారంట ఈ క్వశ్చన్ని. ఇంక ఇట్లా పోతే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ Java support to develop various types of software applications like Windows applications, web applications, web services. ఇక్కడ చూడండి, ఇప్పుడు జావా యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. జావా ఈజ్ ఇండిపెండెంట్ టెక్నాలజీ. ఒకటి, ఇట్ విల్ సపోర్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. వేరియస్ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అంట. డ్యూ టు దిస్ అబోవ్ అడ్వాంటేజెస్ ఇన్ జావా, మైక్రోసాఫ్ట్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ యూజర్స్ ఆర్ అంటే అట్రాక్టింగ్. అంటే దానివల్ల అంటే పైన ఏవైతే 2 ఫ్యూచర్స్ ఉన్నాయో దానివల్ల ఎక్కువ యూజర్స్ అనే వాళ్ళు జావాకి మొగ్గు చూపారనమాట, జావాని అట్రాక్ట్ చేశారు. అంటే జావా ఏదో బాగుంది, మనం అన్ని అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అని ఒక ఇది వచ్చింది, ఐడియా అనేది వాళ్ళకి యూజర్స్కి వచ్చిందనమాట. టు ఓవర్కమ్ దిస్ అంటే ఈ డ్రాబ్యాక్స్ని, ఏ డ్రాబ్యాక్స్ అండి, ప్లాట్ఫామ్ డిపెండెన్సీని, ఓకేనా, ప్లాట్ఫామ్ డిపెండెన్సీని, సింగిల్ అప్లికేషన్ యూజింగ్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998లో ఇన్ హ్యాడ్ ఏ మీటింగ్. అంటే మనకు ఒక మీటింగ్ అనేది జరిగిందనమాట. ఏం మీటింగ్ అంటే దాని పేరు ప్రొఫెషనల్ డెవలపర్స్. అంటే ప్రొఫెషనల్ డెవలపర్స్తో మనకు ఒక మీటింగ్ అనేది జరిగిందండి. ఆ మీటింగ్లో మనకు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, కొన్ని ఫ్యూచర్స్ అనేది అనౌన్స్ చేశారండి .NETలో. .NET విల్ బి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టెక్నాలజీ. .NET కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టెక్నాలజీగా ఉండాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారండి. .NET విల్ సపోర్ట్ టు డెవలప్ వేరియస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఇక్కడ చూడండి మనకు 1998లో ప్రొఫెషనల్ డెవలపర్ మీటింగ్ అనేది ఒకటి జరిగిందండి. ఆ మీటింగ్ తర్వాత మైక్రోసాఫ్ట్ కొన్ని ఫీచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేసిందండి. ఎలాంటి ఫీచర్స్ అంటే అవి .NET విల్ బి అంటే .NET విల్ పర్ఫామ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ టెక్నాలజీ. అంటే .NETలో ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ టెక్నాలజీని తీసుకొచ్చారు. .NET విల్ సపోర్ట్ టు డెవలప్ వేరియస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. .NET ప్లాట్ఫామ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయడానికైతే వర్క్ చేస్తుంది అని చెప్పేసి అని తీసుకొచ్చారు. .NET విల్ సపోర్ట్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. .NETలో మనం మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అని ఈ 3 అయితే చేంజెస్ అయితే తీసుకొని వచ్చారండి. ఎప్పుడు తీసుకొని వచ్చారు? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 .NET విల్ బికమ్ ఏ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఇండిపెండెంట్ అంటే ఇట్ విల్ సపోర్ట్ ఆల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్గా మారిందండి .NET. ఇదండి హిస్టరీ ఆఫ్ .NET. ఇక్కడ చూడండి, ఇంకో పాయింట్ ఇచ్చాను చూడండి. ఫ్రమ్ 1998 to 2002 మైక్రోసాఫ్ట్ టీమ్ హ్యాస్ డిజైన్డ్ .NET. ఫైనల్లీ దే హ్యావ్ రిలీజ్డ్ ఆన్ ఫస్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు వర్షన్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వర్షన్స్ అంటే ఏం లేదండి, అంటే అప్డేట్స్ అనమాట. ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో అంటే మల్టిపుల్ టైమ్స్ ఏదైనా కొత్త అప్డేట్స్ని మనం ఏమంటాం, వర్షన్స్ అంటాం. దీనివల్ల మనకి ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ అవుతుంది. మనకు
అప్లికేషన్ రన్నింగ్ అనేది కూడా స్పీడప్ చేస్తారు. వర్షన్స్ అంటే అప్డేట్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్ అంటే సిస్టమ్ అప్డేట్స్ అంటే ఏదైనా కూడా మన అప్లికేషన్ అప్డేట్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే వర్షన్స్ ఆఫ్ .NET అని అయితే నేనైతే ఒక హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్షన్ రిలీజ్డ్ ఇన్ 2002 1.0 2002 1.0లో రిలీజ్ చేశాడు. సెకండ్ వర్షన్ రిలీజ్డ్ ఇన్ 2003 1.1. ఇవన్నీ కూడా వర్షన్స్ అండి. థర్డ్ వర్షన్ రిలీజ్డ్ ఆన్ 2005 2.0. ఫోర్త్ వర్షన్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ 3.0 2006. ఓకేనా. విండోస్ కమ్యూనికేషన్ ఫౌండేషన్ అండ్ విండోస్ ప్రెజెంటేషన్ ఫౌండేషన్ అనేది మనకు ఇక్కడ ఇవన్నీ కూడా వర్షన్స్ అండి. ఇవన్నీ మీరు ఒకసారి చదివితే కానీ మీకు నీట్గా ఉండిపోతుందండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వర్షన్ ఎప్పుడు అండి, వెన్ వాజ్ ద ఫస్ట్ వర్షన్ అంటే ఫస్ట్ వర్షన్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 .NET 1.0. సెకండ్ వర్షన్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ .NET 1.1 అండ్ థర్డ్ వర్షన్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ 2005 2.0. ఓకేనా. ఫిఫ్త్ వర్షన్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ 3.0. ఓకేనా. సిక్స్త్ వర్షన్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ 4.0. ఇవన్నీ కూడా వర్షన్స్ అండి. ఇవన్నీ కూడా మనం థియరిటికల్గా చదువుకోవాలండి. ద వర్షన్స్ ఆర్ రిలీజ్ ఆన్ 2000 4.5 అంట. .NET సాఫ్ట్వేర్ వెన్ ఎవర్ వీ హ్యావ్ టు యూజ్ .NET వీ హ్యావ్ టు పర్చేజ్ అంటే మనకు ఇది మనకు ఓపెన్ సోర్స్ కాదండి. మనం మైక్రోసాఫ్ట్ నుంచి మనం పర్చేజ్ అయితే చేసుకోవాలంటే కొనుక్కోవాలండి మనం ఈ సాఫ్ట్వేర్ని వాడాలంటే. ఓకేనా. ఇదండి ఈరో క్లాస్. ఇప్పుడు నేను బ్రీఫ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిస్టరీ ఆఫ్ .NET యొక్క హిస్టరీ ఏంటి అని హిస్టరీకి వస్తే మనకు .NET ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ డెవలప్ several types of applications. ఓకేనా. several types of web applications in the early days of ఇక్కడికి వచ్చి in the early days of 1998 Microsoft has three popular families or three popular technologies. There are VB.NET, ASP.NET and VC.NET. VB.NET is nothing but Visual Basic, ASP.NET is nothing but Active Server Pages, VC.NET is nothing but Visual Studio. Before .NET రాక ముందు మనకి 3 టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ ఎలా యూజ్ చేయటివి ఇక్కడ చూడండి. నెంబర్ 1, there are some drawbacks. ఓకేనా. there are some drawbacks in .NET technologies. To overcome such drawbacks, they introduced a new concepts called platform independence and creating multiple web pages అనేటివి మనకు కొత్త ఇన్వెన్షన్స్ అనేది జరిగినాయండి. ఇక్కడ ముందుగా those technologies having some drawbacks. ఏ డ్రాబ్యాక్స్ అండి? ఫస్ట్ ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటే the technology works only on Windows operating system, not supporting to develop multiple type of web applications. Okay na. To overcome such drawbacks, in 1995 Sun Microsystem has introduced a new technology called Java. With existing of Java, .NET popularity will decreases. Okay na. To overcome such drawbacks, okay na, in 1998 2002 they had a meeting. ఒక మీటింగ్ అనేది జరిగిందండి. ఆ మీటింగ్ లో ఆ మీటింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ అనేటివి .NET లో చేశారండి. ఏం .NET లో చేశారంటే .NET విల్ పర్ఫార్మ్ ఇండిపెండెంట్ టెక్నాలజీస్. ఓకేనా. .NET విల్ వర్క్ ఆన్ ఇండిపెండెన్స్ టెక్నాలజీస్ అంటే .NET లో కూడా ఇండిపెండెంట్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుందని చెప్పారు. సెకండ్ వచ్చి .NET విల్ సపోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఓకే. సెకండ్ పాయింట్ అండి. .NET సపోర్ట్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుందంట. ఇక్కడికి వచ్చేసరికి వర్షన్స్ ఆఫ్ .NET. ఏ వర్షన్స్? ఇన్ .NET in the year of 2002 .NET 1.0, in the year of 2003 .NET 1.1, in the year of 2005 .NET 2.0. okay na. In the year of 2006 3.0. okay na. In the year of 2008 3.5. okay na. ఇవన్నీ కూడా మనకు కలిపారండి. ఇవన్నీ కూడా వర్షన్స్ అండి. ఇదండి బేసిక్
ఇప్పుడు ఇంట్రడక్షన్, ఈ వీడియో మనం ఏం చేసాం, ఇంట్రడక్షన్ టు .NET క్లాస్ 2లో మనం ఇది హిస్టరీ ఆఫ్ .NET అంటే ఈ .NET ఎప్పుడు మనకు ఎస్టాబ్లిష్ చేశారు, లేదా వర్షన్స్ మనకి ఏ వర్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అని మనకు ఇవి చెప్పారండి. ఓకేనా, మనకి ఏదండి ఓల్డ్ టెక్నాలజీ, .NET జావానా? .NET ఓల్డ్ టెక్నాలజీ అండి. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు వచ్చిందండి జావా 1995. మనకు .NET ఎప్పుడు ఉందండి 1990లోనే ఉంది. కాకపోతే న్యూ వర్షన్స్, న్యూ అప్డేట్స్ అనేవి మన .NETలోకి వచ్చాయి. ఇదండి దీని గురించి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు అయితే మీరు ఏ సపోర్ట్ ఇస్తున్నారో ఆ సపోర్ట్కి నేను చాలా ఆనందపడుతున్నాను. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ డేటా టైప్స్ గురించి, వాట్ ఈస్ డేటా టైప్స్ గురించి చాలా టాపిక్స్ అనేవి ఉంటాయని మనం ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం.